దర్వాజా బోనాల సందర్భంగానైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అంతటా బోనాలు ఎత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోనే రేణుక ఎల్లమ్మ ఆలయం కూడా ఉండడం జరిగింది. ఈ ఆలయాన్ని కూడా ఇక్కడున్న ప్రజలు నిర్మించుకున్నారు. అంతేకాకుండా అమ్మవారు ఎంతో మహిమాంత గలది, ఇక్కడున్న ప్రజలు కూడా నమ్ముతున్నారు. ప్రతిసారి కూడా ఏ విధంగానైతే అక్కడ సింహవాహిని అమ్మవారిని ఎలాగైతే దర్శించుకుంటారో ఇక్కడికి వచ్చి కూడా ఈ యొక్క బోనాలు సమర్పించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఆలయ కమిటీ మెంబర్స్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కాక ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ టెంపుల్ కట్టి? సో ఎట్లా అనిపిస్తుంది? బోనాలు ప్రతి సంవత్సరం చేస్తుర్రట, ఎట్లున్నది? అమ్మ అందరూ నమస్కారం. E6 టీవీకి ఈ యొక్క గుడి నిర్మాణమై గత ఏడాది నిర్మాణమైంది. ఈ గుడి అంతకుముందు మనం ఏదైతే మన ఘటాలు ఊరేగింపు ఉంటుందో అది గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ఘనంగా భారీ ఎత్తున. ప్లస్ ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. వేప చెట్టు రాగి చెట్టు కలిసి ఉంటుంది. ఇది చాలా అరుదైన ఘనత. ఈ చెట్టు చాలా చోట్ల చాలా తక్కువ ఉంటుంది. మన చోట ఉన్నది. ఇది మా అదృష్టంగా భావిస్తాము. అదేవిధంగా బస్తీ వాసులు ఇంకా మా కమిటీ అందరూ ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని చెప్పి మేము తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు, అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, అదే మన బీసీ మంత్రులైన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చి అమ్మవారి దీవెనలు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. కావున ఈ యొక్క అమ్మవారు ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా బోనాలు, అదే విధంగా ఏదైతే మా ఘటాలు ఎదుర్కోలు ప్లస్ ఊరేగింపు ఈ అన్ని కార్యక్రమం మేము చాలా గ్రాండ్గా కమిటీ వాళ్ళు అందరం కలిసి కట్టుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మేము ఏకమై ప్రతి ఒక్క ఈ ఒక్క పండగ వాతావరణం విజయవంతంగా చేస్తూ ఉంటాం మేము. సో ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క అమ్మవారి ఘటాలు జరిపించడం కావచ్చు, బోనాలు జరిపించడం కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు ఆలయం కాస్త చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు. పెద్దలు కూడా వచ్చి ఇప్పటికే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది కాక? చాలా సంతోషకరంగా ఉంది. బోనాలు అనేది ఆరోగ్యపరంగా ఈ వెదర్ ఏదైతే వాతావరణం ఉంటుందో వాతావరణంకి అనుగుణంగా జరిగే సాంప్రదాయకమైన పండుగ బోనాల పండుగ. ఇక్కడ వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టును పసుపు కుంకుమ అమ్మవారికి బోనం ఎక్కించే దాంట్లో అన్నము పసుపుతోని కూడుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. ఇదంతా ఆరోగ్యకరంగా శుభప్రదాయకంగా నడుస్తుంది అన్నమాట. ఇది సంస్కృతిని మనము పెంచడానికి ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ తరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మా సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా వాళ్ళకి అందించే విధంగానైతే ఈ కార్యక్రమం జరుగుతుందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది కమిటీ మెంబర్స్ తో మాట్లాడదాం. మీరు గతంలో ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉన్నారు, చైర్మన్ గా పనిచేస్తారని చెప్తారా? ఆ సమయంలో ఎలా ఉంది, ఇప్పుడు మీ తర్వాత ఎలా ఉంది? మేము స్టార్ట్ చేసిన తర్వాత మా అన్నలు, తర్వాత మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మాకు సహకరించి అన్ని విధాలా మాకు అండగా ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మాకు నిలకడగా ఉండి అన్ని ప్రోగ్రామ్స్ సంకరకంగా చేస్తున్నాం. మేము ఫస్ట్ టైం ఎప్పుడైతే ఘటం తీసినామో గుడి మాకు లేదు. అమ్మవారి దీవెనలతోని మాకు గుడి నిర్మాణము ఒక ఆయన మొత్తం అమౌంట్ ఆయననే పే చేసుకొని అల్లం సీనన్న అంటే ఆయన మొత్తం గుడి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇది ఫస్ట్ సంవత్సరం ఘటం ఈ గుడి నిర్మాణించిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అందరికంటే ముందు స్థాయిలో ఉండి మేము అదే స్థాయిలో పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నాకు అవకాశం ఇచ్చిన మీ మీడియాకు అందరికీ ధన్యవాదాలు. సో మనం ఇక్కడ చూస్తున్నాము, అంటే ఇంత ఘనంగా ఈ బోనాలు నిర్వహించుకోవడం కావచ్చు, దానికి ప్రజల నుండి కమిటీ మెంబర్ నుండి వస్తున్న స్పందన కావచ్చు, వీటన్నిటి మధ్యలో ప్రజలు కూడా మాతో మమేకమై పనిచేస్తున్న విధానం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కాక మీరు చూస్తున్నారు, వీళ్ళ ఆనందాన్ని చూస్తున్నారు, ఇక్కడ వచ్చిన భక్తులను చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. 21 సంవత్సరం కింద నుండి చూసుకుంటూ వస్తున్నాం. గుడి చిన్నగా ఉండే, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చాలా పెద్దగా చేసుకుంటున్నాము, ఘనంగా చేస్తున్నాము. మేము మా తమ్ముళ్ళు మా అన్నలు అందరు కలిసి మేము గ్రాండ్గా చేస్తున్నాం. చాలా సంతోషంగా చేస్తున్నాం. ఇప్పుడు
ఉన్నారా? అంటే ఘనంగా చేస్తున్నారు, వచ్చే భక్తులు కూడా ఏం చెప్తున్నారు? చాలా సంతోషపడుతున్నారు, ముందు కంటే ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు. ఆ సంతోషాన్ని మేము ఇంకా సంతోషం కావాలని మేము చాలా అమ్మవారిని చాలా కోరుకుంటున్నాం. సో గతంలో కూడా కలరా వ్యాధి కావచ్చు, ఆ తర్వాత వరదలు ముంచెత్తినప్పుడు కావచ్చు, అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాతనే ఆ వ్యాధులు తొలగిపోవడం, ఆ యొక్క గంగమ్మ ఆగ్రహావేశాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం జరిగిందంటూ కూడా చరిత్ర చెప్తూ వస్తుంది. అప్పటి నుండి కూడా బోనం అనేది మేము సమర్పిస్తున్నాం. అంతేకాకుండా మా చిన్నారులు, మా తరువాత తరాలకు కూడా ఈ బోనం సాంప్రదాయాన్ని పంచిపెడుతున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే ఈ యొక్క ఆలయం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పెద్దగా చేయాలని కూడా కోరుకుంటున్నాం అంటూ ఇక్కడ కమిటీ మెంబర్స్ చెప్పడం జరుగుతుంది. 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎంతో మంది నాయకులు వస్తున్నారు, సినిమా యాక్టర్లు